వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ప్రతిపక్ష పార్టీని ప్రభుత్వం వేధిస్తుందని వైసీపీ ఆరోపిస్తుండగా తనది కక్ష సాధింపు స్వభావం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రత్యర్థి పార్టీ నేతను అరెస్టు చేయడమే తన లక్ష్యమైతే ఎప్పుడూ ఆ పని జరిగిపోయేదన్నారు. కాగా చంద్రబాబు అబద్ధాలు చెప్పడంలో దిట్ట అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త మొదలు మాజీ మంత్రుల వరకు కూటమి సర్కార్ అందరినీ వేధిస్తుందని ఆరోపించారు. పేర్ని నానిపై కేసు అందులో భాగమే అన్నారు. ఇంతకీ కూటమి సర్కార్ రివెంజ్ పాలిటిక్స్ నడుపుతుందా? వైసీపీ నేతల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందా? ప్రతిపక్ష నేతల మాటల్లో వాస్తవం ఎంత, అపోహ ఎంత? వైసీపీ నేతలను వెంటాడుతున్న కేసులను ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి విషయాలను ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. సీఎం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ జగన్ సెకిత్ ఒప్పందం విషయంలో చర్యలు తీసుకోవడానికి తనకు లడ్డు లాంటి అవకాశం ఉందని, కానీ తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. జగన్ అరెస్ట్ చేయడమే తన లక్ష్యమైతే కనుక అధికారంలోకి రాగానే అరెస్ట్ చేసేవానండి, చర్యలు తీసుకునేవానని చెప్తున్నారు. మరోవైపు దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. కూటమి సర్కారు 6 నెలల్లో అన్ని కక్ష సాధింపులే జరుగుతున్నాయని, పేర్ని నాని విషయంలో కూడా కక్ష సాధింపే జరుగుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉప లక్ష్మణ్ గారు, పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఉప లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుందని వైసీపీ వాళ్ళు, కాదు మేము కక్ష సాధించట్లేదని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు విలేకరులతో మాట్లాడుతూ కూడా నిజానికి సెకితో ఒప్పందాల విషయంలో లంచాలు తీసుకుంది ప్రభుత్వం అనే విషయంలో చాలా ఆరోపణలు వచ్చాయి. నిజంగా ఇది నాకు లడ్డు లాంటి అవకాశం, అయినా మేము కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం లేదు కనుకనే జగన్ని అరెస్ట్ చేయదంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు రాజకీయ కోణంలో మనం మాట్లాడదలుచుకుంటే కక్ష సాధింపు ధోరణ కాదా అన్నది పక్కన పెడితే, చర్యలు అయితే తీసుకుంటున్నారా లేదా? తీసుకుంటున్నారు. ఇంకా ఉధృతం చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అంటే ఉన్నాయి. ఎందుకున్నాయి? ఇప్పుడు ఏదైనా డిపార్ట్మెంట్స్ లో అవినీతి జరిగితే ఆ అవినీతికి ఆధారాలు చాలా ఇంపార్టెంట్. ఆధారాలు లేకుండా రాజకీయ కోణంలో కేసులు నమోదు చేస్తే ప్రయోజనం ఉండదు. ఊరికే పబ్లిసిటీకి ఉపయోగపడతాయి. ఏదో అరెస్ట్లు అంటారు, బెయిల్ వస్తుంది, రేపొద్దున కేసు కోర్టులో విచారణ జరిగిన తర్వాత కొట్టేస్తారు. దానివల్ల ప్రయోజనం ఏముంది? అప్పుడు అది రాజకీయ కోణంలో కక్ష సాధింపు అని చెప్పాల్సి వస్తుంది కదా. అందువల్ల ఆధారాలను పట్టుకోవాలి అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏమిటి? గత 5 సంవత్సరంలో అరాచక పాలన, అవినీతి పాలన జరిగింది. ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినా కూడా అవినీతి జరగని డిపార్ట్మెంటే లేదు, ఇన్క్లూడింగ్ ఏసీబీ కూడా. ఏసీబీలో కూడా అవినీతి నిరోధక శాఖలో కూడా జరిగింది అని చెప్తున్నారు. అవన్నీ బయటికి తీస్తున్నాము అని చెప్తున్నారు. మరి బయటికి తీస్తున్నామంటే నేను ఎంతవరకు చిత్తశుద్ధితో బయటికి తీసి ఆధారాలు సంపాదించి కేసులు పెడుతున్నారు, దర్యాప్తు సంస్థలు ఏ మేరకు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాయి? ఇది ప్రశ్న. నా ప్రశ్న నానే జవాబు చెప్తా. ఒక్కటే ఉదాహరణ, బియ్యం మిస్ అయిపోయాయి గోడౌన్లో. నాని వాళ్ళ కుటుంబము వాళ్ళ పేరుతో ఉన్నది కాబట్టి అక్కడ బియ్యం మిస్ అయిపోయాయి కాబట్టి కేసు కట్టాలా? ఒకటే. ఇక్కడ గోడౌను పేర్ని నాని కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నాయి కాబట్టి భార్య పేరుతోనో కొడుకు పేరుతోనే అనుకున్నాం, భార్య పేరుతో వస్తున్నది. అది గవర్నమెంట్ కు లీజుకి ఇస్తారు. ఎవరైనా ప్రైవేట్ భవనాలు గవర్నమెంట్ లీజుకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం అక్కడ నడుస్తుంది అంటే 5.5 సంవత్సరాలు అయినా కూడా, అంతకుముందు 5 సంవత్సరాలు, మొత్తం 10.5 సంవత్సరాలు అయినా కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత మొత్తం ప్రైవేట్ భవనాల్లోనే ప్రభుత్వ భవనాలు అంటే డిపార్ట్మెంట్స్ భవనాలు అన్ని కూడా ఉన్నాయి. సెక్రటేరియట్లు, ఆ సెక్రటేరియట్ అయిపోయి తప్ప అన్ని ప్రైవేట్ భవనాల్లోనే ఉంటూ లీజులు కడుతున్నారు. ఇది కూడా గోడౌన్లు కూడా లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకున్నప్పుడు వీళ్ళ పేరుతో ఉన్నాయి.
ముందు అసలు ప్రారంభంలోనే అక్కడ మిస్ అయిపోయాయి అంటూనే గోడౌన్ లీజుకి ఎవరు తీసుకున్నారో వాళ్ళ ముద్దాయిలు ఎట్లా అవుతారండి? ఫస్ట్ అగ్రిమెంట్ లో ఏముంటుందండి? ఇప్పుడు నేను మా ఇల్లు బాడీకి ఇస్తాను, ఆ బాడీకి ఇచ్చే దాంట్లో అగ్రిమెంట్ రాసుకుంటామా? ఒకవేళ దొంగలు వచ్చి దోపిడీ చేసుకొని నీ బంగారం డబ్బు ఎత్తకపోతే నేను రికవరీ, నా దగ్గర నుంచి రికవరీ చేయండి అని రాస్తారు ఎవడన్నా? రాసుకుంటారు అట్లా? ఇక్కడ పట్టుకోవాల్సింది ఎవరిని? అక్కడ ముందు నేను పేనేనో వాళ్ళ వైఫ్నో కొడుకునో వదిలిపెట్టమని చెప్పడం లేదు. ముందు ఇన్వెస్టిగేషన్ లో గోడౌన్ ఇన్ఛార్జి ఎవడు, తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి, మేనేజర్ ఎవడు, దానిపైన సివిల్ సప్లై ఆఫీసర్ ఎవరు, వాళ్ళను పట్టుకొచ్చి 4 పీకితే విషయాలన్నీ బయటికి రావా? వాళ్ళను 20 రోజులుగా వాళ్ళను వదిలేశారు, పట్టుకోలేదు. పట్టుకోకుండా ఏం చెప్పిండ్రు? అంతా నాటకం అంతా కూడా పేరుని నాని భార్యతో పేరుతో ఉంది, అది ఉంది, ఇది ఉంది అని కాలయాపన చేసి వాళ్ళన్ని వ్యవహారాలన్నీ సర్దుబాటు చేసుకొని ఈయన ఏదో పోయి చెక్కులు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి అంటే కేసును పక్కదారి పట్టించే ప్రయత్నము ఎవరు చేశారండి? పోలీసులు చేశారా? దర్యాప్తు చేసే సంస్థలు చేశారా? లేకపోతే అధికార పార్టీ తెలుగుదేశం చేసిందా? ఎవరు చేసింది? పక్కదారి పట్టించే పనులన్నీ ఎవరు ఏమన్నారు? కాబట్టి అక్కడ దొంగతనం జరిగింది, లేకపోతే దోపిడీ జరిగింది, లేకపోతే తీసుకెళ్లారు. ఇప్పుడు అక్కడ 2 విధాలు జరిగి ఉంటాయి. ఒకటి, బియ్యం అక్కడికి వచ్చిన తర్వాత బలవంతంగా తీసుకుపోవడం. ఎందుకు? రాజకీయంగా పలుకుబడింది కాబట్టి, గోడను వాళ్ళ పేరుతో ఉంది కాబట్టి, మంత్రిగా ఉన్నాడు కాబట్టి బెదిరించు అదిరించు తీసుకుపోయి అమ్ముకోవడం ఒకటి. లేదు అంటే గోడౌన్కే రాకుండా వచ్చినట్టు రికార్డు రాసి దాన్ని అమ్మేసుకోవడం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగిండాలా. జరిగిండాలి. ఈ రెండింటికి ముందు బాధ్యులు ఎవరు? గోడౌన్ ఇన్ఛార్జి. తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? ఎవరు అక్కడ రెస్పాన్సిబిలిటీ? అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కదా, ప్రైవేట్ది కాదు కదా. వాళ్ళ జోలికి పోకుండా వాళ్ళని ఇప్పుడు పట్టుకున్నాడు, ఇప్పుడు ఇంట్రాగేషన్ చేస్తున్నాడు. ముందే వీళ్ళ పేరు తీసుకొచ్చి అది రాజకీయ ధోరణిలోకి వెళ్ళిందా లేదా? ఎస్, వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళు చెప్తారు కదా, అయ్యా నన్ను పలానాయన బెదిరించాడు, బెదిరించి గోడౌన్లో బియ్యం అన్ని కూడా లారీలు ఎత్తుకుపోయాడు అని వాడు చెప్పుకోకుండా వాడి మీద వేసుకుంటాడా? నేనే అమ్మేసుకున్నాను అని. ఒకవేళ వాడే అమ్మేసుకుంటే వాడు 4 పీకితే ఒప్పుకుంటాడు నేనే అమ్ముకున్నాను అని. లేదు, రాజకీయ కోణంలో రాజకీయ నాయకులు ఎత్తపోయారు అదే చెప్తాడు వాడు. ఎందుకు వాడి మీద ఎందుకు తీసుకుంటాడు? వాడి మీద వాడు డబ్బులు ఎక్కడితే కట్టారు? 1-2 కోట్ల బియ్యం మాయం అయితే 2 కోట్లు వాడు కట్టగలుగుతాడా? అయిపోయింది. లేదు, అసలు గోడౌన్కే రాలేదు. అది చెప్తాడు కదా, గోడౌన్కే రాలేదు. లక్ష్మణ్ గారు మనం డిబేట్లో పాల్గొనేందుకు ఓట్ల సురేందర్ నాయుడు గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్, అలాగే గజేంద్ర గారు, వైసీపీ లీడర్ మనతో జాయిన్ అయ్యారు. ముందుగా సురేందర్ నాయుడు గారు నమస్తే అండి. నమస్తే సార్. ఎలా చూడాలి? కూటమి సర్కార్ అయితే కక్ష సాధించట్లేదని నిన్న స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పారు. కాదు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో కక్ష సాధింపులే ఉన్నాయని చెప్పి వీరంటున్నారు. ఎలా చూడాలి సార్? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు లక్ష్మణరావు గారికి, అదేవిధంగా తమ్ముడు గజేంద్రకి, అందరికి కూడా శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, సార్ ఇది కక్ష సాధింపు అంటే ఎలా ఉంటుంది అనేది గత 5 సంవత్సరాల్లో వైసీపీ చూపించింది. కక్ష సాధింపు చేయాలని తెలుగుదేశం పార్టీ అనుభవం ఉంటే ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే ఎవరైతే మా తల్లి లాంటి భువనేశ్వరి గారిని సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలో వ్యక్తిగత హననం చేశారే, కొడాలి నాని గాని, వల్లభనేని వంశీ గాని, అదేవిధంగా దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి దేవినేని అవినాష్ గాని, ఇలాంటి వాళ్ళని ఇంకా రోడ్డు మీద తిరగనిచ్చున్నాం. అదేవిధంగా లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని, పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ ని, లోకేష్ బాబు గారి మిస్సెస్ బ్రాహ్మణి గారిని ఇష్టానుసారం మాట్లాడాడే దూరపూడి చంద్రశేఖర్ రెడ్డి. అతను రోడ్డు మీద తిరిగి ఉన్నాడు ఇంతవరకు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మా పక్క నియోజకవర్గం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కక్ష సాధింపే ధోరణిగా పెట్టుకొని ఎవరైనా ప్రభుత్వం మీద, ప్రభుత్వం చేసే వ్యతిరేక కార్యక్రమం ఏదైనా ఒక మాట మాట్లాడాలన్నా రోడ్డు మీదకి రానికుండా అరెస్ట్ చేసి కుళ్ళబొడిపి చేశారే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోడ్డు మీద ఉన్నాడు. రోజా గాని, అదే విధంగా పేరుని నాని గాని,
ఇవన్నీ ఒక ఎత్తు అయితే జోగి రమేష్ సాక్షాత్ మా పార్టీ అధినేత చంద్రబాబు గారి ఇంటి మీదకే దాడికి వెళ్ళాడు, తెగబడ్డాడు ఇంటి మీదకి. జోగి రమేష్ ఇంకా రోడ్డు మీద ఉండుంటారా? కక్ష సాధింపు చేయాలనుకోని ఉంటే కేసులు పెట్టారు కదా. కక్ష సాధింపు అంటే ఏం తెలుసునా? కక్ష సాధింపు అంటే ఏదో తెలుసా సార్? ఏదైతే ₹1 డాక్టర్ గా చెప్పుకునేటువంటి కోడేల శివప్రసాద్ గారిని 2 లక్షల రూపాయలు ఏదో ఫర్నిచరు ఆ ఇంట్లో పెట్టుకొని ఆయన లెటర్ రాస్తే 2 లక్షల రూపాయల ఫర్నిచర్ నా ఇంట్లో ఉంది తీసుకెళ్ళండి అని, అది తీసుకొని పోకుండా ఆయన్ని మానసికంగా వేధించి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చేశారే, అది కక్ష సాధింపు అంటే. ఒక డాక్టరు మాస్క్ అడిగిన పాపాన్ని పిచ్చోన్నిగా చేసి ముద్రించి రోడ్డు మీద చంపేశారే, అది కక్ష సాధింపు అంటే. అంతెందుకు సార్, మా పుంగనూరులో ఒక మైనారిటీ యువకుడు వీళ్ళు నాసిరకం లెక్కరిస్తున్నారు, నాసిరకం లెక్కరిచ్చేదే కాకుండా ఆ లెక్కరు రేటు పెంచేశారు అంటే తెల్లవారే పాటికి శవంగా కనపరిచాడు. జడ్జి రామకృష్ణ, డాక్టర్ అచ్చన్న, ఇలా చెప్పుకుంటా పోతే ఒక రోజు సరిపోతుంది. ఇది కక్ష సాధింపు అంటే. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సాటి కార్యకర్తగా, సాటి నాయకుడిగా కింద రూట్ లెవెల్ ప్రజలు కూడా అడుగుతున్నారు. కానీ ఓకే సురేంద్ర నాయుడు గారు మీరు చెప్తున్నది ఓకే, కానీ ఇప్పుడు ఒక విషయం అండి, చంద్రబాబు నాయుడు గారు నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఒక విషయం గురించి మాట్లాడారు. ముఖ్యంగా సెకీ ఒప్పందాల్లో జగన్ అవినీతికి పాల్పడ్డారు, లంచాలు తీసుకున్నారంటూ కూడా ఒక అమెరికాలో ఒక కేసు నమోదైంది, అందులో జగన్ పేరు వచ్చిందని చెప్పి ఒక టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జగన్ మీద చర్యలు తీసుకుంటారని అడిగిన ప్రశ్నకైతే మేము కక్ష సాధింపు చేయమంటున్నారు. నిజంగా లంచాలు తీసుకుంటే కనుక అరెస్ట్ చేయడానికి ఏముంది సార్? ఇప్పుడు సెకీ ఒప్పందంలో మనకేమో మన రాష్ట్ర ప్రభుత్వం ఏమో, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ₹2.80 అదాని దగ్గర విద్యుత్ కొనింది. మన పక్క రాష్ట్రాలన్నీ కూడా ₹1.25 కొన్నాయి. కానీ ₹2.80 కొని కూడా ఇంతవరకు 1 యూనిట్ విద్యుత్ సప్లై చేయలే మనకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రము 1750 కోట్లు వచ్చేసింది. ఇది మనం చెప్పింది కాదు, అంతర్జాతీయ ఇప్పుడు యుఎస్ఏలో కేసు ఫైల్ అయింది. అంటే ఎక్కడైతే తప్పుడు కేసు పెట్టారో లేకపోతే బెయిల్ వచ్చేదో ఇంకోటి ఉంటది, వాళ్ళకేం సార్ బాధ ఇబ్బంది అంటే? ఆడ కూడా ఏమన్నా కమ్మోళ్ళు ఉన్నారా? అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా కేసు పెట్టా లేకపోతే ఏదన్నా చేసినా వీళ్ళందరూ కమ్మోళ్ళు, కమ్మ కులం అంతా నా మీద కచ్చి కట్టిందని చెప్తారు. కానీ ఆడ యుఎస్ఏలో కమ్మోళ్ళు కాదు కదా వాళ్ళు. మొన్నటి దాకా ఉన్నటువంటి అధ్యక్షుడు కమ్మోడు కాదు జో బైడెన్, ఈ రోజు వచ్చినటువంటి అధ్యక్షుడు కమ్మోడు కాదు, లేదంటే వాళ్ళ భార్య కూడా కమ్మది, ఇంటర్ క్యాస్ట్ అయింది. సురేంద్ర గారు ఇక్కడ నేను అడిగిన పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ముఖ్యంగా సెకీ ఒప్పందాల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి నాకు లడ్డూ లాంటి అవకాశం అన్నారు. లడ్డూ లాంటి అవకాశం అంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని దాని అర్థం. కానీ ఈ విషయంలో ఎందుకు లడ్డూ లాంటి అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతుంది? ఇప్పుడు మేమేమి చేస్తున్నామంటే, మా ముందున్నటువంటి ధ్యేయం పర్ఫెక్ట్ గా అన్ని ఆధారాలతో పాటు రాజ్యాంగం ప్రకారం ఏదైతే మహానుభావుడు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారము చట్టం తన పని చేసుకుని వెళ్తుంది. మేము వాళ్ళలాగా ఏమీ లేని స్కిల్ కేసు అని చెప్పి చంద్రబాబు గారిని నడి రాత్రిలో 2 గంటల్లో నిద్రపోతుంటే బస్సు అద్దాలు తట్టి ఎక్కడెక్కడో తిప్పి ఏమి లేని కేసు ఎత్తుకొని 53 రోజులు లోపలేసేసి 53 రోజుల్లో కనీసం ఛార్జీ షీట్ కూడా ఫైల్ చేయలేకపోయారు. అలాంటి కేసులు మేము చేయం. అలాంటివి కక్ష సాధింపు. మేమేం చేస్తున్నామంటే, మాకు ప్రజలు 164 సీట్లు ఇచ్చి మమ్మల్ని పాలన చేయమనేది. ఎందుకంటే ఈ రాష్ట్రం 30 సంవత్సరాలు వెనకెళ్ళిపోయింది. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు గారు. మీరు గాడిలో పెట్టాలా, మా భావి తరాల భవిష్యత్తును బాగు చేయండి, అమరావతిని, పోలవరాన్ని నిర్మించండి, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు తెప్పించండి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని చెప్పి మాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మా ప్రధాన ధ్యేయం అది. దాని మీద మేము. కానీ ఇక్కడ ఎవరైతే దోషులు ఉన్నారో
ఈ దోషులు నిరూపణ అయిన తర్వాత చట్టం పని తాను చేసుకోబోతుంది. చంద్రబాబు నాయుడు పోయి వాళ్ళని అరెస్ట్ చేసేయండి, వీళ్ళని అరెస్ట్ చేసేయండి అని చెప్పి చంద్రబాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే లోకేష్ బాబు చెప్పాల్సిన అవసరం లే. చట్టం పని తాను చేసుకోబోతుంది. ఏదైనా ఉంటే ఇప్పుడు 43,000 కోట్లు పర్ఫెక్ట్ గా దొరికిపోయినాడు. ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద. 43,000 కోట్లకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది అందరికీ తెలుసు కదా, జగన్ మెరిగిన సత్యం కదా. కానీ దాన్ని ఏం చేశాడు, ఏదైతే రాజ్యాంగంలో ఉండేటువంటి లొసుకులను అడ్డం పెట్టుకొని 2,000 సార్లు వాయిదా తీసుకున్నాడు. 2,000 సార్లు వాయిదా తీసుకొని నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నా ముఖ్యమంత్రికి చాలా బిజీ వర్క్లు ఉన్నాయి అని చెప్పి దాన్ని పెట్టుకొని తప్పించుకున్నాడు. ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నాడు. సో కోర్టులో నిరూపణ అయిన తర్వాత పోతాడు లోపలికి. అప్పుడు కూడా మేము కక్ష సాధింపను అని వాళ్ళు అన్నారంటే మేమేం చేయలేం పరిస్థితి. మరి పేరుని నాని విషయంలో కూడా మీరు కక్ష సాధింపు కాదంటారు ఇదంతా అరెస్టులు చేయడం? లేకపోతే ఇప్పుడు నిజంగా ఇంతకుముందు ఉప లక్ష్మణ్ గారు చెప్పారు, ముఖ్యంగా అద్దెకి ఇచ్చినోడు ఎలా మంచివాడా కాదా అన్న విషయం పక్కన పెడితే అద్దె తీసుకున్నవాడు కదా ఇక్కడ ఈ బియ్యం మాయమైపోవడంలో ప్రధానమైన సూత్రధారి, అతను ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నారు. సరే ఇప్పుడు అద్దెకి తీసుకున్నాడు ప్రధాన సూత్రధారి, అద్దెకి ఇచ్చినోడు ప్రధాన సూత్రధారి కాదు అనుకున్నాం. మరి ఎందుకు మీరు పోయి పెనాల్టీ కట్టారు? పెనాల్టీ కట్టకూడదు కదా. మీరు దొంగ కాకపోతే పెనాల్టీ కట్టకూడదు కదా. మీరే ఏమని చెప్తున్నారు, నా గోడౌన్ లో బియ్యం మాయమైనాయి అనేసి నా దృష్టికి వచ్చింది, వెంటనే నేను పోయేసి డబ్బు కట్టాను అంటే నువ్వు కట్టకూడదు, నాకు సంబంధం లేదు, నేను అద్దెకి చేశాను, అద్దెకి తీసుకున్న వాళ్ళు చేశారు అని చెప్పి నువ్వు చెప్పుండాలి. ఆ కేసు కోర్టులో కేసు వేసి ఉండాలా, కోర్టు ఉండాలి కదా. అది చేయకుండా మీరు ఎందుకు డబ్బు కట్టారు? డబ్బు కట్టారంటే దాని అర్థం ఏంది, మీరు తిన్నట్టే కదా. అదే విచిత్రం కాకపోతే గోడౌన్ లో 1,00,000 టన్నులు పందికుక్కలు తినేస్తాయా, పందికుక్కలు ఎలుకలు తినేస్తాయా? అది ఎట్లా తింటాయి? ఇప్పుడు దాంట్లో కూడా వాచ్మ్యాను లేదా అక్కడ ఉండే అతను క్లియర్ గా చెప్తున్నాడు, నాకు సంబంధం లేదు, వాళ్ళు తీసుకెళ్లారు అని చెప్పి క్లియర్ గా చెప్తున్నాడు అతను. అతను చెప్పే తప్పు అని మీరు నిరూపించాలి. అప్పుడు సీసీ కెమెరాలు పెట్టుంటారు కదా, సీసీ కెమెరాలు పెట్టారు, లేదంటే సీసీ కెమెరాలు పెట్టుకోండాలి. మీరు పెట్టి నేను తీసుకెళ్ళలేదు అని చెప్పి. కానీ ఇప్పుడు మీరేం చేశారు సార్, ఇప్పుడు మీ భార్య పేరుతో గోడౌన్ పెట్టారు. మీ భార్య పేరుతో గోడౌన్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఆడవారి మీద వద్దు, ఒకవేళ ఆడవారి పేరు మీద ఉన్నా కూడా ఆడవారి పేరు మీద పెట్టుంటారు. కానీ ఇంట్లో ఎవరైతే మగవారు ఉన్నారో, భర్త కొడుకో ఉన్నారో, వాళ్ళు చెప్పినట్టే ఇంట్లో ఆడవాళ్ళు సహజంగా నడుస్తారు. కాబట్టి వాళ్ళ మీద ఎందుకు, ఆమె మీద ఎందుకు, ఏదైనా ఉంటే నిజంగా వాళ్ళ మీద ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకున్నాము అని చెప్తే దాన్ని కూడా వేరే విధంగా చెప్తారు. కానీ మాకుంటే పేరునాని సతీమణిని విచారణకి పిలవలేదంటారా? అయితే ఇప్పుడు పేరునాని సతీమణిని విచారణకు పిలిచారు, పిలిచి మాట్లాడారు. అంటే మన వాళ్ళు దాంట్లో ఏమన్నారంటే, ఇప్పుడు ఆడవారు ఉంటే ఆడవారు తప్పు చేయరనా, అందులో మగవారే నేను చెప్పేది అది కాదు సార్, చూడమని చెప్పారు. ఆడవారైనా కూడా తప్పు చేస్తే ఎవరైనా సరే, ఆడవారు తప్పు చేసినా మగవాళ్ళు తప్పు చేసినా లోపల వాళ్ళు తప్పదు. కానీ దాని వెనకాల ఎవరు కర్త కర్మ క్రియ ఎవరు అనేది చూడాలంటున్నా అనేసి అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆడవాళ్ళు తప్పు చేసి జయసుధా గారు తప్పు చేసినారంటే జయసుధా గారు తప్పు చేసేస్తే ఆమెని క్షమించి వదిలేమని చెప్పట్లే. ఆమె తప్పు చేస్తే కూడా ఆమె పోవాల్సిందే. కానీ దాని వెనకాల ఎవరు కర్త కర్మ క్రియ, దాన్ని అది కావాలా అని చెప్పారు. రైట్. కాబట్టి ఎవరైనా సరే సార్, ఇప్పుడు పేరు నాని అయినా జగన్మోహన్ రెడ్డి గారే అయినా లేకపోతే ఇంకొకరైనా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వాళ్ళలాగా మేము అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఏదైతే బాంబే నటి జత్వాని ఎవరు ఉంది చూడండి, ఆమెని పోయేసి సార్ సరే ఓకే జత్వాని విషయం మనం మాట్లాడదాం తర్వాత. రైట్ కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ విధంగా రేపు కేసు ఫైల్ అవుతుంది. ఈ రోజే ఫ్లైట్ టికెట్ తీసుకొని పోయి నేరుగా తీసుకొని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ పెట్టుకొని చేసేసరే. ఆ విధంగా చేయము మేము. చట్ట ప్రకారం ఏదైనా ఉంటే చట్టం తన పని తాను చేసుకోబోతుంది. మా ప్రమేయం ఉండదు, మా ఒత్తిడి కూడా అధికారుల మీద ఉండదు. రైట్. సురేంద్ర గారు మనతో పాటు గజేంద్ర గారు వైసీపీ లీడర్ కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గజేంద్ర గారు నమస్తే అండి. నమస్తే.
సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మీద దృష్టి పెట్టాం, కక్ష సాధింపు మేము లేదు. ఒకవేళ కక్ష సాధింపే చర్య అనుకుంటే సెకీ ఒప్పందాల్లో జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చింది కనుక ఆయన్ని మాకు ఇది లడ్డు లాంటి అవకాశం, ఖచ్చితంగా అరెస్ట్ చేసేవారని చెప్తున్నారు. కానీ మీ లీడర్ అయితే అంబటి రాంబాబు కాదు, పేరు నానితో సహా చాలామంది మీద కేసులు పెట్టారు, అరెస్టులు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా, అదేవిధంగా ప్యానల్ ఉన్న పెద్దలకి, అన్నగారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు నిజంగానే అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఈ రాష్ట్రాన్ని వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 ని అమలు చేసి పేదరికాన్ని నిర్మూలించి అసమానతను పోగొట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలుపుతున్నారు. అందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 ఏదైతే ఉచిత బస్సు ఉందో, లేకపోతే ఉచిత గ్యాస్ ఉందో, లేకపోతే నిరుద్యోగ భృతి ఉందో, లేకపోతే ఉద్యోగాలు ఉందో, ఇవన్నీ కూడా ఇచ్చేసి ఎక్కడికక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో వీరజల్లుతున్నారు. ఎక్కడ కూడా సమస్య లేదు, వాళ్ళు ఎక్కడ కూడా కక్ష సాధింపు లేదు. ఈ మాట అనడానికి వాళ్ళకైనా సిగ్గుండాలి, వినడానికి మనకైనా సిగ్గుండాలి. రెండవ విషయము, నాకు లడ్డు లాంటి అవకాశం దొరికింది, జగన్మోహన్ రెడ్డిని కక్ష సాధింపులో చర్య అయితే ఆయన్ని అరెస్ట్ చేసేస్తాము, అలాంటిది మాకు లేదు, మేము అతన్ని ఏమీ టచ్ కూడా చేయడం లేదు అంటున్నారు. ఒకవేళ మీకు లడ్డు లాంటి అవకాశమే దొరికింటే మీరు వదిలే వాళ్ళ అవకాశాన్ని క్రియేట్ చేసుకొని మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టే రకం మీ పార్టీ వాళ్ళు, మీ అధినాయకుడు. అలాంటి కేసు మీ చేతికి దొరికినప్పుడు మమ్మల్ని, మా నాయకుడిని అరెస్ట్ చేయకుండా ఎందుకున్నారు? అరెస్ట్ చేయండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే, ఏదో అమెరికాలో కేసు పెట్టేశారు, జగన్మోహన్ రెడ్డి మీరు పేరు ఉంది కదా అంటున్నారు కదా, మరి తీసుకురండి. రెండో విషయం, సెకీ ఒప్పందము తప్పే అయితే మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు అవుతుంది కదా, ఈ 6 నెలలకి ఎందుకు ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు? దాన్ని ఎందుకు అలానే ఉంచుతున్నారు? దాన్ని రద్దు చేయొచ్చు కదా తప్పైనప్పుడు. మీరు దాన్ని రద్దు చేయకుండా దాన్ని ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అంటే అక్కడ తప్పు లేదనే కదా. కాబట్టి ఇది రెండో విషయం. ఈ రోజు మా నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారంటే, గజేంద్ర గారు, మీరు చెప్పినట్టు సెకీ ఒప్పందంలో కనుక చర్యలు తీసుకోలేదు, ఒకవేళ చర్యలు తీసుకోవచ్చు కదా, ఏదైనా తప్పు జరిగి ఉంటే అంటున్నారు కదా. దీనికి కూడా చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పారు, ఒకవేళ ఒప్పందాన్ని ఇమీడియట్గా రద్దు చేసుకుంటే కనుక మనం పెనాల్టీ చెల్లించవలసి వస్తుంది, అందుకే చర్యలు తీసుకోలేకపోతున్నాం, తగిన సమయంలో చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఒక సామెత ఉండేది, ఎందుకంటే కవులు కళాకారులు చెప్పేవాళ్ళు, ఆడవారి మాటలకి అర్థాలే వేర్లే అని. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి కవులు కళాకారులు ఏమంటే చంద్రబాబు నాయుడు మాటలకే అర్థాలే వేర్లే అన్నట్టు అయిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏది, ఏ అవకాశం ఎప్పుడు ఎలా సద్వినియోగం చేసుకోవాలనో స్పష్టంగా తెలుసు ఆయనకి. ఎందుకంటే లడ్డులో కల్తీ లేనప్పుడు, లడ్డులో ఏదో జరిగిపోయిందని ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని భంగపరిచినటువంటి దేవుణ్ణే రాజకీయాలు లాగినటువంటి గొప్ప నాయకుడికి జగన్ గారి మీద కక్ష తీర్చుకోవడానికి ఎంతసేపు టైం పడుతుంది? కాబట్టి అతనికి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఎటువంటి వెనకడిగేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ రెండో విషయము, మా పేరు నాని గారు ఆయన అరెస్ట్ చేస్తున్నారు, జైలుకి పిలుచుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఆయన ముందస్తు బెయిల్ తీసుకుని అతను ఎప్పుడైతే విచారణకి కోర్టుకి రమ్మంటారు అప్పుడు రావాలే కానీ, మధ్యంతరంగా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు లేడీస్ కానిస్టేబుల్, లేడీస్ పోలీసులు కాకుండా స్టేషన్లో సిఐ దగ్గర కూర్చొని గంటలుగా ఎంక్వైరీలు చేయడము, అది ఎక్కడ మేము ఇంతవరకు అయితే అటువంటి న్యాయ వ్యవస్థలో పోలీస్ స్టేషన్లో అయితే మేము చూడలేదు. ముందస్తు బెయిల్కి అర్థం లేకుండా చేసినటువంటి పరిస్థితి వీళ్ళకి. ముందస్తు బెయిల్ అంటే ఏంటో తెలియకుండా ఈ పోలీసు వ్యవస్థ బాస్ ఏది చెప్తే, ఆ యంత్రాంగం ఏదో చెప్తే దాన్ని తూచా తప్పకుండా పాటించే పరిస్థితి ఉంది. అక్కడే ఇంకొక విషయం చెప్తున్నా, ఆ గూడాలో ఉన్నటువంటి ఏదైతే ధాన్యం ఉందో ఆ ధాన్యము అక్కడ లేదు అని అన్నప్పుడు దానికి రెట్టింపు పెనాల్టీ వేసి దాన్ని రికవర్ చేసేటువంటి కార్యక్రమాలు చేసేది గతంలో కానీ ఎప్పుడు కానీ జరిగేది. ఉదాహరణ 2017లో కేంద్ర సంస్థలు ఉన్నటువంటి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, గజేంద్ర గారు ఇంతకుముందు సురేంద్ర నాయుడు గారు కూడా మాట్లాడితే ఒకటి అన్నారు, నిజంగానే అక్కడ బియ్యం బస్తాలు మాయమై ఉంటే కనుక, మీరు తప్పు చేయకపోయి ఉంటే కనుక మీరెందుకు పెనాల్టీ కట్టాలి, మీరెందుకు చేయాలని అడుగుతున్నారు. మేము అదే చెప్తున్నా, ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఇబ్బంది పెడుతుంటే ఏదైతే గోడౌన్లో ఉన్నటువంటి ఆ యాజమాన్యం ఉంటుందో, లేకపోతే దాన్ని పర్యవేక్షిస్తున్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్తోమత లేకపోతే వీళ్ళు నన్ను నమ్ముకున్న వ్యక్తులకి కాపాడడం కోసం ఆ విధంగా చేయాల్సిన పరిస్థితి వచ్చిందే తప్ప
ఏదో తప్పు చేసినటువంటి ఒక్క నిమిషం సురేంద్రన్న సురేంద్రన్న ఒక్క నిమిషం అన్న సురేంద్ర నాయుడు గారు సుధీర్ అన్న దానకారణుడు ఈయనేమన్నా రైట్ నేను మాట్లాడుతున్నాను సురేంద్రన్న మీరు కూడా దానకారులు మేము కూడా చెప్తాము రైట్ సురేంద్రన్న మీరు కూడా దానకారులు మేము కూడా చెప్తాం. రెండవ విషయం ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే ఖచ్చితంగా కక్ష సాధింపు రాజకీయాలు కాకుండా ఇంకేమని అడుగుతున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా 2017లో కేంద్ర సంస్థ కానీ గజేంద్ర గారు సురేందర్ నాయుడు గారు అడిగిందే నేను కూడా అడుగుతున్నాను. నిజంగా తప్పు చేయలేనప్పుడు ఎవరిదో ఫైన్ ఆయన ఎందుకు కట్టాలి? అక్కడ ఎవరైతే అధికారులు తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పొచ్చు, మా తప్పు లేదని చెప్పొచ్చు. నిజంగా అక్కడ సీసీ కెమెరాలు ఉంటే కనుక ఆ సీసీ కెమెరాలు చూపించవచ్చు, చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఫైన్ కట్టేసి నా తప్పేం లేదు అని చెప్పి తప్పు ఎలా? సరే ఇప్పుడు నా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద వాళ్ళకి నేను అండగా ఉండాలని అలాంటి చేసే కార్యక్రమాలు ఉంటాయి. అంటే గజేంద్ర గారు తప్పు చేసినా అండగా ఉంటారనా మీరు చెప్పేది? తప్పు చేసి అండగా ఎందుకుంటారన్నా? అక్రమ కేసులని స్పష్టంగా తెలుస్తుంది కదా. అక్కడ మీరు ఏం చేయాలి? కేసు పెట్టకుండా రికవర్ చేసే కార్యక్రమం మీరు ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. నేను అదే చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 2017లో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో లేకపోతే అక్కడ ఉన్న ఎవరు బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రెట్టింపు రికవర్ చేయడం జరిగింది. మరి అక్కడ ఇప్పుడు మొన్న అంతెందుకు సీజ సిప్ అన్నారు కదా, సీజ సిప్ ఎందుకు అన్నారు? ఇక్కడ అక్రమంగా బియ్యం తరలిపోతుంది, బయట నైజీరియాతో ఎక్కడికి తరలిపోతుంది అన్నారు కదా. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? అంటే ఒక పేరు నాన్న దొరికాడు ఈ రాష్ట్రంలో, ఒక పేరు నాన్న అరెస్ట్ చేస్తారు, వీళ్ళు కేసులు పెడతారా? ఇవి కక్ష సాధింపు కాదా? వీళ్ళు ఎన్ని చెప్పినా, ఎందుకంటే గతంలో ఎవరైతే ఎక్కువ మాట్లాడారో, గతంలో ఎవరైతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీని విమర్శించారో, ఎవరైతే వీళ్ళ యొక్క తప్పులు ఎత్తి చూపించారో ప్రజలకి, వాళ్ళ మీద కక్ష సాధింపు చేసేటటువంటి కార్యక్రమాలు తప్ప. కానీ గజేంద్ర గారు మీరు చెప్పినట్టు నిజంగానే అప్పుడు మాట్లాడిన అందరినీ కనుక అరెస్ట్ చేయాల్సి వస్తే కనుక మొదట అరెస్ట్ చేసింది కొడాలి నానినే. కొడాలి నాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు, వంశీ మీద తీసుకోలేదు, రోజు మీద లేదా దేవినేని అవినాష్ మీద వీళ్ళందరి మీద ఎలాంటి కేసులు లేవు కదా. ఒక పేరు నానిని ఎందుకు టార్గెట్ చేస్తారు? ఏదో ఒక విషయంలో దొరకబట్టేగా. అన్న దొరకబట్టే కాదన్నా, వాళ్ళు ఒక రెడ్ బుక్ ఒకటి పెట్టుకున్నారు కదా, రెడ్ బుక్ లో నెంబర్లు ఉన్నాయి, 1 2 3 4 5. ఆ మొదటి పేరు ఎవరు వచ్చిందంటే పేరు నాకు పేరు వచ్చింది, 10వ నెంబర్ పేరు నా పేరు రావచ్చు, ఆ 10వ పేరు నా వంతు రావచ్చు. వెయిట్ చేయాలి కదా. అందరినీ ఒకటేసారి ఇస్తే ఏమవుతుంది? ప్రజలకి వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది కదా, ఇది కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు, వీళ్ళు ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రజలకు తెలుస్తుంది కదా. ఇప్పుడు మేమందరం కూడా మాట్లాడడానికి అవకాశం లేకుండా పకడ్బందీగా ప్లాన్ ప్రకారం వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు అన్నవన్నీ నీ వంతు నా వంతు ఏదో ఒక రోజు వాళ్ళు రాసి పెట్టుకుని ఉంటారు రెడ్ బుక్ లో. కానీ చంద్రబాబు నాయుడు పదే ఒక మాట చెప్తున్నారు, ఖచ్చితంగా ఆధారాలతోనే ఏదన్నా అరెస్టులు చేస్తాం తప్పించి ఎలాంటి ముందస్తుగా ఎలాంటి కక్ష సాధింపులు ఉండవు. ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఆధారాలతో చేస్తాం, లేకపోతే మన పేరు పోతుంది, మీరు ఎవరు కూడా తొందరపడద్దు, దాడులు చేయొద్దని చెప్పారు, కేసులు పెట్టొద్దు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మా నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని ఎంతమంది అరెస్ట్ చేస్తారో మనందరూ తెలుసు. అందరినీ ఎవిడెన్స్ తో కలెక్ట్ చేసుకుని అరెస్ట్ చేస్తారా? పేర్లు చెప్తాను. నందిగామ సురేష్ గారు అరెస్ట్ చేయలేదా? నందిగామ సురేష్ గారు అరెస్ట్ లేదా? నువ్వే మాట్లాడుతువు. ఇప్పుడు ఎంతో మందిని అరెస్ట్ చేశారు అంటున్నారు కదా, మీ దగ్గర ఎంత మందిని అకారణంగా అరెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు ఉంటే చెప్పు. అకారణంగా చెప్పమ్మా పేర్లు నీ దగ్గర. నందిగామ సురేష్ ఏం చేశారన్నా? పానుగండ చైతన్య గారు ఏం చేశారన్నా? చెప్పంటారా? ఏం చెప్తారన్నా? అదే మీకు అనుకూలంగా మీరు కథలను సృష్టించుకొని దాని ఒక ఎస్టాబ్లిష్ చేసి ప్రజల మీద మీ పేపర్లో టీవీల్లో తాటిక లక్షలు రాసి ఇదే జరిగింది, ఇదే వాస్తవం చూపించే ప్రయత్నం మీరు చేయాలి. మాకు తెలీదా అన్న? మీరు ఈ కూటమి నేతల్లో ఒక్కరు కూడా అవినీతి పరులు, అక్రమదారులు ఎవ్వరు కూడా లేరు, అంతా శుద్ధ పురుషులే. ఎందుకంటే 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టీడీపీ ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచింది. ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో పేదరికం తోటి పింఛను తీసుకునే వ్యవస్థ లేకుండా అందరూ కూడా మంచి ఇళ్లలోటి కాపురాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. 14 సంవత్సరాలు మీరు ఏం చేశారన్నా ఈ రాష్ట్రానికి?
సార్ ఇప్పటికీ ఇచ్చినటువంటి Right. హామీల్ని గజేంద్ర గారు ఒక్కరిని గజేంద్ర గారు నెరవేర్చలేకపోతున్నారు మీరు. గజేంద్ర గారు మనం మీరు మాట్లాడదాం. మళ్ళీ రైట్ ఏదో మాట్లాడే వ్యవస్థ Right. ఉంటుంది మీకు. రైట్ లక్ష్మణ్ గారు ముఖ్యంగా సెకీ విషయంలో కూడా లడ్డు లాంటి అవకాశం అంటూ కూడా ఆయన చెప్పారు. నిజంగా లడ్డు లాంటి అవకాశం వస్తే కనుక ఆ అవకాశాన్ని కూటమి ప్రభుత్వం వదులుకుంటుందా? నిజంగా అందులో ఏమీ లేదు, అందుకే ఏమీ అరెస్ట్ చేయలేకపోతున్నారు, అందులో ఇదంతా సెకీ ఒప్పందాల్లో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించిన ఒప్పందం మాత్రమే, ఇందులో అదాని అసలు ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంటుందంటే ఫస్ట్ ముందు జవాబుదారు అధికారులే అవుతారు, దాని తర్వాతనే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అవుతారు. అధికారులు ఎందుకు వీళ్ళకు ఐఏఎస్ ఐపీఎస్లకు చట్టాలు వివరించి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పంపు, అలాగే వాళ్ళు వచ్చిన తర్వాత కింది స్థాయి ఉద్యోగాల నుంచి అంటే సబ్ కలెక్టర్ దగ్గర నుంచి లేకపోతే ఏసీపీ దగ్గర నుంచి పనిచేసి పై అధికారులుగా అవుతారు. వాళ్ళు ముందు చట్టము రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అయ్యే సంతకాలు పెట్టి ప్రపోజల్స్ పెట్టాలి, అది వాళ్ళకు నేర్పించింది. ఏమైపోతుంది అలా కాదు, ముఖ్యమంత్రి చెప్పారు రెడీ చేసుకొని తీసుకురా ఫైల్ అంటే రెడీ చేసుకొని తీసుకోవడం. బుద్ధి లేదా వాళ్ళకు అంతన్నా? అరే నా ఉద్యోగం పోతుంది, రేపొద్దున ఏదైనా జరిగితే ఇంకో గవర్నమెంట్ వస్తే ఎంక్వైరీ చేస్తే నేను ఇరుక్కుంటాను అని వానికి బుద్ధి లేదా అంటే బుద్ధి లేదు కాదు, వాడు కూడా అవినీతి పరుడయ్యాడు, వాడు కూడా సంపాదించుకోవడం మొదలు పెట్టాడు. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందిరా అంటే ఆఫీసర్లు కూడా అవినీతి పరులైపోయి మంత్రులు ముఖ్యమంత్రి చెప్పింది చేసేదానికి తయారైపోయి ఎస్ భాషను నోరు ఎత్తకుండా ఫైలు తయారు చేసి పెట్టడం వలన అనేక అంశాలు బయటకు వస్తాయి. తర్వాత రాకుండా ఉంటాయా? బయటకు వస్తాయి. ఇప్పుడు చూడు, ప్రభుత్వం మారింది, గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఒక్కోటి ఫైల్ మూవ్ అయినప్పుడల్లా బయటకు వస్తూ ఉంటాయి. బయటకు వచ్చినప్పుడు ఏదో 5 లక్షలు 10 లక్షలు తిన్నారు అంటే ఆ సంగతి వేరు. కోట్ల డబ్బులకు లెక్కలు చూపకుండా దొంగ బిల్లులు పెట్టేసి అవినీతి జరిగిందని విషయం అక్కడ చిరగా కట్టి కనపడుతూ ఉంటే అది ఎవరన్నా కానీ కేసు పెట్టకుండా ఎట్లా వదలకూడదు. అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా మిగతా మంత్రులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. అది ఆ ఫైల్ మీద సంతకం ఎవరు పెట్టారు, అది కదా ఇంపార్టెంట్. ఇప్పుడు తను ఆదేశాలు ఇవ్వచ్చు, కానీ ఫైల్ మీద సంతకం ఉండాలి. సంతకం ఉంటేనే మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ బాధ్యుడై కేసులో పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనుకోండి, అలా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, నేను తప్పు చేశాను అని ఎవరైతే కన్సర్నింగ్ ఆఫీసర్ ఉన్నాడో వాడికి స్టేట్మెంట్ ఇస్తే గనక ఎస్ నన్ను బెదిరించారు లేకపోతే నన్ను ఆదేశించారు, అదో ముఖ్యమంత్రి లేకపోతే మంత్రి, అందువల్ల నేను సంతకం పెట్టి ఫైల్ పంపాను అని చెప్పాడు అనుకోండి, అప్పుడు కూడా కేసులో అతని ముద్దాయిగా చేర్చుతారు, తప్పదు. లక్ష్మణ్ గారు, మీరు చెప్తున్నట్టుగా ఈ సెకీ ఒప్పందాల్లో అయితే కనుక మాజీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని కూడా స్పందించినప్పుడు ఆయన ఏం చెప్పారంటే నాకు తెలియకుండానే సంతకం పెట్టించారు, అంటే బలవంతంగా పెట్టించారు అనేది సిటీలోకే రాబోతున్నా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ముఖ్యమంత్రి పేషీ కార్యాలయం ఎలా ఉంటుందంటే కన్సర్నింగ్ మంత్రి కూడా ఏదైనా ఒక ఇష్యూలో వద్దు ఇది నేను కూడా ఇరుక్కుంటాను అని తెలిస్తే అవాయిడ్ చేస్తాడు. వద్దు ఇది నేను సంతకం పెట్టను, రేపు పొద్దున నాకు కూడా ప్రాబ్లం అవుతుందేమో తెలుస్తుంది అక్కడ అది తప్పు చేస్తున్నారా లేదా అని. అలాంటప్పుడు కంపల్సరీగా అది జరగాలి అని ముఖ్యమంత్రి భావిస్తే ఏం చేస్తారంటే మినిస్టర్ నాట్ అవైలబుల్ అని రాస్తారు ఫైల్ మీద. మినిస్టర్ నాట్ అవైలబుల్ ఇన్ సెక్రటేరియట్ అని రాసి సీఎం కు పెడతారు. రైట్. లక్ష్మణ్ గారు మనం ఇంకా మాట్లాడదామంటే లక్ష్మణ్ గారు ముఖ్యంగా సెకీ విషయంలో బాలినేని వ్యాఖ్యలు నిజంగా ఎలా చూడాలంటారు? ఎందుకంటే అతనికి తెలియకుండా అయితే జరగదు, ఖచ్చితంగా తెలిసిన తర్వాత దానికి సంబంధించి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు అని చెప్తున్నారు. అంటే తప్పని పరిస్థితుల్లో ఆయన కూడా సంతకం పెట్టారు, కానీ ఆ పార్టీలో ఉన్నప్పుడైతే బయట పెట్టలేదు, బయటకు వచ్చిన తర్వాత బయట పెట్టారు. దీన్ని ఎలా చూడాలి? ఇది రాజకీయాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు అంటే ఏమైపోయింది, ఎత్తు ఈనింది దూడను గాడి కట్టేని సామెత ఉంది కదా, అలా కట్టేస్తారు వీళ్ళు అధికారులు. అరే ఎత్తు ఇంతదని ఏం ఆలోచించారు, ముఖ్యమంత్రి చెప్పారు మనం చేసేయాలా, అలా ఎన్ని చేయాలో అన్ని చేశారు గత ప్రభుత్వంలో. నేను ముందే చెప్పాను కదా, ఏ డిపార్ట్మెంట్ లో అవినీతి జరగలేదు చెప్పండి చూద్దాము అని.
అయితే నేను ఒకటి ఏం చెప్పదలుచుకున్నానంటే, గత ప్రభుత్వ అనుభవాలు, మీరు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ప్రతి డిపార్ట్మెంట్ లో, ఇదిగో ఇలా ఇలా అని మీరు చెప్తూ ఉన్నప్పుడు, మీరు చర్యలు తీసుకుంటూ ఉన్నప్పుడు, మీరు అలాంటి పనులు ఒక్కటి కూడా చెయ్యకుండా పరిపాలన చెయ్యాలి 5 సంవత్సరాలు, నా 6 నెలలు అయిపోయింది, ఇంకా 4.5 నెలలు ఉంది. దీనికి ఎందుకు ఆ మాట అంటున్నాను, ఒక ఉదాహరణ చెప్పమంటావా? ఒక వైసీపీ నాయకుడు అన్యాయం చేస్తే ఒక వ్యక్తి వెళ్ళి, నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఒక వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఒక జిల్లాలో కేసు రిజిస్టర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ సిఐ మొదలు పెడుతూ ఉంటే, గ్రేట్ మినిస్టర్ ఒక ఆయన ఫోన్ చేసి, నువ్వు ఇన్వెస్టిగేషన్ ఆపి నేను చెప్పేంత వరకు చేద్దన్నాడు. ఆడి కంప్లైంట్ ఎవరి మీద? మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద. ఒక మహిళ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది మళ్ళీ. అంటే మహిళ అనేది లేదు. మళ్ళా ఆ మహిళ ఎవరు? ఆ మంత్రి సామాజిక వర్గానికి చెందిన మహిళే. మళ్ళీ ఇవన్నీ పక్కకు పోయినాయి. పక్కకు పోయి అవతల వాడితో కుమ్మక్కైపోయి ఆ ఇన్వెస్టిగేషన్ ఈ రోజుడికి ఆపించారు. ఈ రోజుడికి కూడా ఇన్వెస్టిగేషన్ జరగలేదు. ఏం చెప్పాలి చెప్పండి? అందుకని నేను ఆ మాట అన్నా. ఇది చిన్న విషయమే, నేను చెప్పింది చాలా చిన్నది అనుకున్నాను. పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. కానీ ఇంకొక విషయం లక్ష్మణ్ గారు, ముఖ్యంగా గత ప్రభుత్వంలో కొన్ని అవినీతి జరిగి ఉండొచ్చు. ఇప్పుడు దాని మీద చర్య తీసుకున్నా కూడా ఇది కక్ష సాధింపు అంటే ఎంతవరకు కరెక్ట్? అంటే ఆధారాలు చూపిస్తారు, లేకపోతే ఈ కక్ష సాధింపు ఎప్పుడంటారంటే, ఇప్పుడు ఆధారాలు లేకుండా కేసులు కట్టి రాజకీయ ప్రముఖులను, వైఎస్ఆర్సీపీ ప్రముఖులను జైల్లో వేస్తాము అంటే అది కక్ష సాధింపు చర్య. అలాంటి చేయకూడదు, నేను కూడా ఒప్పుకుంటున్నాను. గతంలో వాళ్ళు చేశారని మీరు చెయ్యొద్దు. మీరు పర్ఫెక్ట్ గా రికార్డ్స్ అన్ని తీసి అన్ని చెక్ చేసుకొని 1కి 2 ముందు బాధ్యులు ఎవరో, అది కాదండి, సింపుల్ లాజిక్. ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా పేరునాని బియ్యం గురించి, సింపుల్ లాజిక్. అర్థమైందో? అక్కడ గోడెడు ఇన్ఛార్జిని ముందు పట్టుకొచ్చి అడిగితే వాళ్ళు చెప్పరా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇన్వెస్టిగేషన్? అక్కడి నుంచి ఎందుకు చేయాలి చెప్పండి? అంటే మీరు కూడా ఏదో ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైనా రాజకీయ నాయకులు కావచ్చు, అరే కొద్ది రోజులు ఆగండి చూద్దాము, ఏదో సెన్సేషనల్ క్రియేట్ చేసి పేర్ని నాని వచ్చి మన పార్టీలో చేరిపోతాడేమో అని అనుకుంటున్నారా? పేర్ని నాని ఆమె వైపుతో సంబంధం ఏముందండి? మొదట ఎవరండి గోడకు సంబంధించిన వాళ్ళు? వాళ్ళని ఎందుకు పక్కన పెట్టారు మీరు 20 రోజులు? ఈ మధ్య లక్ష్మణ్ గారు పేరు నాని కూడా పార్టీ మారబోతున్న వార్తలు కూడా వచ్చాయి. మరి అంటే మీరు లోపాయపారంగా సర్దుకుంటారా? అంటే మీ పార్టీలోకి చేరితే, ఇప్పుడు చూడు, బుద్ధి లేక బీజేపీ వాళ్ళు ఆ యొక్క విశాఖపట్నంలో, మన మిత్రుడు ఉన్నాడు అక్కడ విశాఖపట్నంలో, అతన్ని ఎవరో చేర్చుకున్నారు వైఎస్ఐపీ వారిని. అతను భారీ కుంభకోణం చేసినటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకున్నారు లేదా సిగ్గు లేకుండా? అలాగే జనసేన వాళ్ళు చేర్చుకుంటున్నారు, సిగ్గుదో లేదో. అలాగే మీరు తెలుగుదేశంలో చేర్చుకుంటున్నారు. అదేమంటే పార్టీ వైఎస్ఆర్సీపీ బలహీనపడాలంట. నాయకులందరూ వచ్చేస్తే బలహీనపడిపోతుంది అంట. నాయకుడు చూడండి, నాయకుడు ఒకడు పోతే ఇంకొకటి తయారవుతాడు. ఒకవేళ పార్టీ పటిష్టంగా ఉంటే, ఇప్పుడు తెలుగుదేశంలో ఎంతో మంది నాయకులు పోయారు, కొత్త నాయకులు ఎంతో మంది రాలేదా? ఇప్పుడు గెలిచిన వాళ్ళు 60% కొత్త వాళ్ళు గెలిచారా లేదా? మీకు గెలిచారు కదా తెలుగుదేశానికి. ప్రజలు అనుకుంటే పాత నాయకుడు కొత్త నాయకుడు కాదు, ఆ పార్టీ రావాలా, ఇది మనకు మేలు చేస్తుంది అనుకుంటే నువ్వు ఎవరిని నిలబెట్టినా కూడా ఓట్లేస్తారు. ఆ పార్టీ బలహీనపడాలి కాబట్టి అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. అందువల్ల తీసుకొచ్చుకుంటున్నాము. జనసేన వాళ్ళు చేస్తారు, బీజేపీలో చేస్తారు, తెలుగుదేశంలో చేస్తారు. ఎందుకు ఏం పని ఉందండి వాళ్ళతో? మీకు వైఎస్ఆర్ పిచ్చి వాళ్ళతో మిమ్మల్ని దారుణంగా హింసలు పెట్టారు. మీరే చెప్పారు ఆ మాట, కేసులు పెట్టారు. ఇప్పుడు మన మిత్రుడు నాయుడు గారు ఎన్నో చెప్పారు కదా, నిజమే కదా. అంత దారుణంగా మిమ్మల్ని హింస పెట్టినటువంటి వాళ్ళను ఆ పార్టీ బలహీనపడాలని తీసుకొస్తారా? ఆ పార్టీ బలహీనపడాలంటే ఒకటే మార్గం, జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పంపించండి. పార్టీ బలహీనపడితే ఎవరున్నారు ఆల్టర్నేటివ్ నడిపేవాళ్ళు? ఆ పార్టీని ఎవరు లేరు నడిపే వాళ్ళ పార్టీని. మళ్ళీ సానుభూతి పెరుగుతుంది కదా, మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. మరి మీరు అది చేయండి, ముందు చూద్దాం. అది గట్టిగా పట్టుకుంటుంది, బలహీన పడిపోతుంది. వాళ్ళ ఏం పని? ఈ నాన్నీళ్ళు అన్నం
చేసుకోవాలా మీరు? లక్ష్మణ్ గారు ఓకే. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు ముఖ్యంగా రెడ్ బుక్లో పేర్లు రాసి మరీ అరెస్టులు చేయడం ఇది కక్ష సాధింపు కాదా అని అడుగుతున్నారు. సరే, ఇప్పుడు గజేంద్ర 3 విషయాలు లేవనెత్తాడు. ఒకటి వచ్చి మీరు అధికారంలోకి వచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీలు అన్నారు. హామీల గురించి గజేంద్ర మీరు పర్మిషన్ ఇస్తే నేను చెప్తా హామీలు మనం నెరవేర్చామా లేదా, ఎన్ని నెరవేర్చాం ఏంది అనేది ఒకటి. నెంబర్ 2 వచ్చి ఇప్పుడు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసేసారు మా వాళ్ళని, ఇదంతా కక్ష సాధింపు అని చెప్పి గజేంద్ర అంటున్నాడు. పేర్లు అడిగితే పేర్లు లేవు, ఎంతమందిని అరెస్ట్ చేసినాం. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడానికి మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు ఇది. మేము ఆధారాలు ఉంటేనే, అది కూడా ఒక్కసారి లోపలేస్తే కనీసం 3-4 సంవత్సరాలు బయట రాకూడదు. అలాంటి ఆధారాలన్నీ ఉండి సేకరిస్తేనే అతని మీద కేసు కడతారు. ఆధారాలు లేకుండా వేగ్గా మేము వాళ్ళు చెప్పినట్టు అడ్డం వచ్చిన వాళ్ళంతా, ఇప్పుడు అమరావతి రైతులు ఏం చేశారు? అమరావతి రైతులు వీళ్ళు రాజధాని ఇక్కడే ఉండాలా, ఇక్కడే ఉంటుందని వీళ్ళే చెప్పి, అది మేము ఏడే ఇల్లు కట్టుకున్నామని చెప్పి, అదే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని లేదు 3 రాజధానులు అన్నారు అని చెప్పి వాళ్ళు ధర్నా చేసి పాపం న్యాయంగా ఈ రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పి రైతులు త్యాగం చేసిన వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళని పొట్టల్లో దంత్రి, ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి మహిళలను కూడా చూడకుండా కడుపులో దంత్రి మీ ఇష్టానుసారం చేస్తే మళ్ళా వాళ్ళ మీద కేసులు పెడితే లోపలేస్తే ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఎస్సీల మీదనే పెడితే, అది కదా అణచివేత ధోరణ, లేదంటే అకారణంగా కేసులు పెట్టడము, రివెంజ్ తీసుకోవడం అంటే అది కదా, అది రివెంజ్. మేము ఎక్కడ 7 నెలల్లో, ఇప్పుడు మీకు ఇంకొకటి తెలుసో తెలీదో సార్, పెద్దలు లక్ష్మణరావు గారికి కూడా విషయాలు తెలుసుంటాయి కొన్ని. రూట్ లెవెల్ నుండి ప్రజలే అడుగుతా ఉన్నారు. నేను రూట్ లెవెల్ నాయకుడిని, రూట్ లెవెల్లో ఈ రోజు కూడా నేను పార్లమెంట్ అధికార ప్రతినిధి అయినా కూడా రూట్ లెవెల్ స్లమ్ లో తిరుగుతాయి. ఈ రోజు కూడా స్లమ్ లో అడుగుతున్నారు వాళ్ళు, ఏమన్నా మీరు ఇంకా అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా, మిమ్మల్ని ఏ విధంగా తిట్టిరి, ఏ విధంగా మానసికంగా హింసించిరి, వాళ్ళని ఎందుకు ఇంకా వదిలేసినారు, లోపల వేయలేదు, మీరు ఎట్టే ఉంటే ఎట్లా, రేపు మళ్ళా మిమ్మల్ని వేస్తారు వాళ్ళు అని ప్రజలు అడుగుతున్నారు. సార్, ఇదే పాయింట్లో ఉప్పల లక్ష్మణ్ గారు ఒక మాట చెప్పారు. కానీ అలాంటి అవినీతి పరుల్ని, లేకపోతే మీ మీద కక్ష సాధించిన వ్యక్తుల్ని మళ్ళీ ఎందుకు మీరు కొంతమందిని పార్టీలోకి తీసుకుంటున్నారనే క్వశ్చన్ కూడా వేస్తున్నారు. దానికి ఏమంటారు మరి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మాత్రం ఎక్కడా కూడా మమ్మల్ని మాట్లాడిన వాళ్ళను, లేదా మా కార్యకర్తలు హింసించిన వాళ్ళను, మమ్మల్ని ఇష్టానుసారం మాట్లాడిన వాళ్ళని ఎక్కడ కూడా మేము తీసుకోవటం లేదు. చాలా మంది తీసుకోవాలి, మేము వస్తాం పార్టీలోకి అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మేము ఎక్కడా కూడా వద్దనుకుంటున్నాం. మా కార్యకర్తలు ఉన్నారు, నాయకులు, కార్యకర్తల్ని మేము నాయకులుగా తయారు చేసుకుంటాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా తమ్ముడు గజేంద్రకి తెలుసో తెలియదు, అతను కూడా మన సత్యవేల్ నియోజకవర్గం కాబట్టి, తిరుపతి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది. 50 డివిజన్లు ఉంటాయి. 50 డివిజన్లలో ఎక్కడ కూడా నామినేషన్ కూడా వేయనీల వెళ్ళి, కానీ మేము పోరాటం చేసి ఒక 25 డివిజన్లో నామినేషన్ వేసాం. 25 డివిజన్లో నామినేషన్ వేస్తే పోలీస్ యంత్రాంగాన్ని, సిఐల్ని, ఎస్ఐల్ని, డిఎస్పీల్ని పెట్టుకొని ఓటింగ్ కూడా రానియకుండా కుళ్ళబొడి చేసి ఏకపక్షంగా ఓట్లు వేసుకొని గెలిచారు. ఈరోజు ఏమైంది? ఆ విధంగా మీరు గెలిచిన దానివల్ల ఈరోజు అధికారం మాటే కొందికి ఎంత 6 నెలలు అయింది. 6 నెలలకు ముందే 2 నెలలు గవర్నమెంట్ మారిన 2వ నెలలో 35 మంది క్యూ కట్టేశారు సార్ తెలుగుదేశం పార్టీకి. 35 మంది మేము చేస్తామని క్యూ కట్టి నిలబడుతూ ఉంటారు. మేము సమన్వయ కమిటీలో క్లియర్ గా డెసిషన్ తీసుకున్నాం. ప్రధానంగా నేనే చెప్పా సమన్వయ కమిటీలో, మనకు అవసరం లేదు ఆ చెత్త తీసుకుంటే రేపు మనం కూడా వాళ్ళకి పట్టినకైతే మనకు పడుతుంది. కార్యకర్తలు, నాయకులు పటిష్టంగా 5 సంవత్సరాలు పోరాటం చేసి కేసులు కూడా ఎదుర్కొని నిలబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే నాయకులు అవుతారు రేపు ప్రతి డివిజన్ లో కూడా. ఆ చెత్త మనకు అవసరం లేదు అని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేశాం. తీర్మానం చేస్తే జనసేన దగ్గరికి పోయారు, జనసేన బీజేపీ దగ్గరికి పోయారు. మేము వాళ్ళని కూడా పిలిచి వాళ్ళతో కూడా చెప్పాం ఈ చెత్త మీకు కూడా వద్దు అని చెప్పి. అయినా జనసేనలో ఒక 4 చేర్చుకున్నారు. మేము వద్దన్నాం కాబట్టి ఆడికి ఆగుండారు. లేదంటే 35 మంది ఈ వరకు వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశంలోనూ బీజేపీలోనూ జనసేనలో చేరుంటారు. కాబట్టి మేము ఎక్కడ కూడా మాకు అవసరం లేదు సార్. మాకు
ఫుల్గా ఉంది. కార్యకర్తలు నాయకులు తయారు చేసేటువంటి కర్మాగారం. గత 5 సంవత్సరాలలో ఎంతో మంది నాయకులు మా పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. వదిలిపోయినా కూడా కార్యకర్తలు పటిష్టంగా ఉంది కాబట్టి ఈ రోజు పార్టీ ఈ స్థాయికి నిలబడగలిగింది. మాకెందుకు ఆ చెత్త అంతా? ఆ చెత్త మేము తీసుకొని మళ్ళా ఆ చెత్తను మేము నెత్తిరేసుకొని మేమెందుకు ఇబ్బంది పడాలా? మా కార్యకర్తల నాయకుల్ని వాళ్ళ ద్వారా హింసింపబడి ఇబ్బంది ఎందుకు మేము పడాలా? మా మీద పెట్టారు సార్ 10 కేసులు నా మీద పెట్టారు. 10 కేసులు నా మీద పెట్టినా మేము ఈ రోజు అడుగుతున్నాం చంద్రబాబు గారిని కూడా. మొన్న వచ్చినప్పుడు కూడా మేము అడిగాం, మనం ఈ మాదిరి ఉపేక్షిస్తే ఎట్లా సార్? వాళ్ళు ఈ మాదిరి వేసేసారు కదా, మా మీద చర్యలు అకారణంగా కేసులు పెట్టడం కూడా మీరు గమ్మునే వదిలేస్తే ఎట్లా అంటే, ఆయన దానికి కూడా ఓకే, వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఏంది? వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఉండాలి కదా. 164 సీట్లు మనకి ఎందుకు ఇచ్చారు? అందుకే కదా 124 మనకి ఇచ్చారు. వాళ్ళకు 150 నుండి 11కి ఎందుకు పడిపోయారు? ఈ విధంగా చేసి కదా పడిపోయారు. మనకు అది వద్దు, చట్ట ప్రకారం దాన్ని చేసుకున్నాం. మనకు 164 సీట్లు ఇచ్చింది, ప్రజలకు మేలు చేయమని చెప్పి ఇచ్చారు. అందుకనే ఉగాదికి ఇప్పుడు మా తమ్ముడు అడిగారు సార్ ఒక మాట, ఉగాదికి ఉచిత బస్సు ప్రారంభిస్తున్నాం. ఉగాది తరువాత 1,00,000 గృహప్రవేశాలు ఒకేసారి. మేము కట్టిన ఇల్లు కూడా ఒక ఇల్లు గృహప్రవేశం చేయాల గత 5 సంవత్సరాలు. పెయింట్లు వేసుకున్నారు, కానీ పెయింట్లు వేసుకున్నప్పుడు మామిడి గట్టి గృహప్రవేశం చేయనీలా. 1,00,000 గృహప్రవేశాలు చేయబోతున్నాం. ఏదైతే గోదావరి జలాలు 3,000 క్యూబిక్ టీఎంసీ నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయో, దాన్ని 300 టీఎంసీలు 3,000 కలిసిపోతుంటే 300 టీఎంసీలు ఒడిసి పట్టాలని ఉన్నాం. ఒడిసి పట్టి ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేయబోతున్నాం. నదులు అనుసంధానం చేయబోతున్నాం. ఎక్కడా కూడా గుంతలు అనేది కనపడకుండా చేయబోతాం. మీరు ఏం చెప్పారు? ఒకే సెకండ్ సార్ కంక్లూడ్ చేస్తాం. మీరు ఏం చెప్పారు? అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేసేటప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 ఇస్తామంటారు. 3,000 చేసేదానికి 5 సంవత్సరాలు పట్టా. చెత్త పన్ను వేస్తే మేము చెత్త పన్ను తీసేస్తే ఈరోజు అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు తల్లికి వందనం, రేపు నెల నుండి తల్లికి వందనం కూడా ఇస్తాం. రైతులకు కూడా రేపు నెల నుండి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 10,000తో పాటు స్టేట్ గవర్నమెంట్ 10,000 వేసి 20,000 రూపాయలు రైతులకు కూడా ఇవ్వబోతున్నాం. సురేందర్ నాయుడు గారు, మనకు టైం తక్కువ ఉంది, మనం ఆయన దర్శనం కూడా తీసుకుందాము. ముఖ్యంగా గజేంద్ర గారు, కక్ష సాధింపు అయితే మేము చెయ్యము, అలాగని అవినీతి చేసినా తప్పు చేసినా సరే వదిలిపెట్టము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు. ఒక వ్యక్తి తప్పు చేసిన వ్యక్తిని వదిలితే అది అతనికి అలవాటుగా మారిపోతుందని చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో అన్నారు. అందులో భాగంగానే ఇలాంటి అరెస్టులు జరుగుతున్నాయి అనుకోవచ్చు. అలాంటి నీతి నిజాయితీ గల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే అతను ఇప్పటికీ జైల్లో ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు కొనుగోలు చేసినప్పుడే ఇతను జైల్లో ఉండాలి. ఈ రాష్ట్రానికి ఇటువంటి పరిస్థితులు వచ్చేది కాదు. సురేంద్ర అన్న చెప్పుకుంటూ మేము చెత్తనంతా తీసుకోము అంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా సురేంద్ర అన్న, మన తిరుపతి జిల్లాలో చూసుకుందాము. సతివేడు నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వచ్చాడు? తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వచ్చాడు? తిరుపతి బీజేపీ వాళ్ళు ఎన్నికలకు ముందు వచ్చిన వాళ్ళు. ఎన్నికల అయిన తర్వాత మేము తీసుకోలేదు అని చెప్పాము. ఒకరో ఇద్దరు వచ్చారు, అక్కడక్కడ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎన్నికల మీ పార్టీ మీద వ్యతిరేకత వాళ్ళు వచ్చారు. సురేంద్ర గారు ఆయన వెర్షన్ చెప్పండి. ఇంకా చెప్తాను, ఎందుకంటే మనకి ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వినే ఓపిక లేని, దానికి సమాధానం మనకి జీర్ణం కానప్పుడు మనం ఎదురుదాడే పరిస్థితులు ఉంటుంది. కాబట్టి మీరు పక్కన పెడితే బాగుంటుంది. ఇంకా ఈ రాష్ట్రంలో సురేంద్ర అన్న గారు, మేము ఉచిత బస్సు గురించి మాట్లాడతాను. ఆగస్టు 15వ తారీఖు అన్నారు, అంతకుముందు జూన్ లో అన్నారు, దీపావళి అన్నారు, డిసెంబర్ అన్నారు, సంక్రాంతి అయిపోయింది, ఇప్పుడు ఉగాది వచ్చింది. 5 లక్షల 3,000 రూపాయలు ఇచ్చేదానికి సురేంద్ర నాయుడు గారు ఆయన కంటిన్యూ చేయనియండి. అమ్మఒడి అని చెప్పారు కదా, ఎన్ని సంవత్సరాలకి ఇచ్చారు మీరు? సురేంద్ర గారు మీరు అమ్మఒడి మీ కనుక గట్టిగా మాట్లాడగలుగుతాను. మీరు మాట్లాడేటప్పుడు ఓపిక విన్నాను. సురేంద్ర గారు మాట్లాడేస్తే నిజం కావు తమ్ముడు. అసత్యాలు ఓకే, మాట్లాడప్పుడు విన్నాను.
అరే నేను చెప్పినది వినన్నా. ఎన్ని సంవత్సరాల తర్వాత రైట్, మనకు టైం తక్కువగా ఉంది సురేంద్ర గారు. ఆయన వెర్షన్ కంప్లీట్ చేయనివ్వండి. రైట్, కంక్లూడ్ చేయండి గజేంద్ర గారు మన టైం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. రైట్. రెండో విషయము 5 లక్షలు ఇల్లు ఒకటేసారి గృహప్రవేశం చేస్తాను. ఇంతవరకు ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం కొడుకు పేరు ఏదో సామెత ఉంది. ఆ విధంగా ఇలా 5 లక్షలు ఇల్లు కంటే మనం నమ్మేవాళ్ళు. ఈ రాష్ట్రాన్ని రైట్. సురేంద్ర నాయుడు గారు నేను అడుగుతాను దశల వారీగా చేస్తున్నాం మేము. ఒక ఇల్లు Right. మీరు మేము ఊర్లో కట్టినామన్నా, ఊర్లో కట్టినా చూపిస్తారా? ఎక్కడ ఊర్లో శ్మశానంలోనా? కట్టినా. నీ ఇంటి పక్కనే ఉంది, నీ ఇంటి పక్కనే ఉంది. రైట్ అలా నీ ఇంటి పక్కనే ఉంది, నా ఇంటి పక్కనే రైట్. సురేంద్ర గారు గజేంద్ర గారు ఆర్గ్యుమెంట్ వద్దు. వెళ్ళిపోయింది. Right. ఒక అప్లికేషన్ ఇచ్చిన దాఖలు లేదు. Right. ఒక్క నోటి మాట చెప్పిన దాఖలు లేదు. ఒక మాట మాట్లాడాలి. ఇల్లు కట్టిస్తారంట పేదోడికి. మనం ఏదో నువ్వు 14 సంవత్సరాలు కట్టించే ఇల్లు గొప్పగా వెళ్ళు. గజేంద్ర గారు కూటమి ప్రభుత్వం దశల వారీగా చేస్తుంది. దశల వారీగా చేస్తాం మేము, ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు ఇంతవరకు వీళ్ళు నేను ఒప్పుకుంటా, పింఛన్ ఒకటి ఇచ్చారు, దాన్ని నేను స్వాగతిస్తాను, ఒప్పుకుంటాను. ఈ పింఛన్ తప్ప వేరే కార్యక్రమం ఈ ఆంధ్ర రాష్ట్రంలో అమలు పరుస్తున్నాను, ఈ లబ్ధిదారులు ఇక్కడ తీసుకుంటున్నాము అని ఒక మాట మనం చెప్పమని చెప్పండి. సిలిండర్లు ఇవ్వలేదా? ఉచిత ఎవరికి ఇచ్చావు? Right. డబ్బు పెట్టుకో. నేను చెప్తాను, నువ్వు ఇవ్వలేదంటే చెప్తాను, సమాధానం రైట్. చెప్తాను. గజేంద్ర గారు అండ్ సురేంద్ర నాయుడు గారు, మనకి టైం అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేంద్ర నాయుడు గారు, అలాగే గజేంద్ర గారు, ఉప లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది మొత్తంగా చూస్తే కనుక సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం లాగా మేము కక్ష సాధింపు చర్యలు చేయమని చెప్తుంటే కాదు, కక్ష సాధింపు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.